పద్మావతి అయితే చైత్ర కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక చైత్ర అయితే తనకి విక్కీతో పరిచయమైంది చెప్తూ ఉంటుంది. విక్కీ తన బర్త్‌డే విషెస్ చేయడము, వాళ్ళిద్దరూ కలిసి తిరగడము, వాళ్ళిద్దరూ నాకు విక్కీ అంటే చాలా ఇష్టం. నేను విక్కీతోనే నా జీవితం అని అనుకున్నాను పద్మావతి. నేను విక్కీ లేకుండా బతకలేను. నేను విక్కీతో చాలా అనుకున్నాను. చాలా ఇది చేద్దాం అనుకున్నాను. కానీ అవి జరగలేదు అనేదో అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మావతి, విక్కీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉండడం గురించి అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక చైత్ర అయితే విక్కీతో తను కలిసి ఉన్నది, తనతో చక్కగా మింగిల్ అయ్యింది అవన్నీ అయితే చెప్తూ ఉంటుంది. అవన్నీ చైత్ర చెప్తూ ఉంటే పద్మావతి అయితే చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది. ఇక ఇంకేం లేదు పద్మావతి, నేను ఇక దూరం అవ్వడమే, గుడ్ బై పద్మావతి అని అయితే చెప్తూ ఉంటుంది చైత్ర. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పద్మావతి. ఏంటి చైత్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును పద్మావతి, ఇక నీకు విక్కీకి మధ్యలో నేను రాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటే, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది చైత్ర.